లార్డ్ జీసస్ ప్రేయర్ హాల్ మినిస్ట్రీ సంఘ విశ్వాసులకు ప్రత్యేకంగా వనం వేస్తున్నాను. అటు విధంగానే యూట్యూబ్ చూస్తున్న సంఘ విశ్వాసులకు నా ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. ఈ సాయంత్రకాల సమయంలో మనం ప్రార్థన చేసుకొని కూటాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసి మనం కూటానికి సిద్ధమవుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీకేమన్నా తెలియజేస్తుంది దేవా తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో నేను ఆరాధించడానికి నన్ను ఇటు విధంగా గొప్ప భాగ్యం ఇచ్చానైనా వందనం తెలియజేస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి తండ్రి పాటల ద్వారా తండ్రి నేను ఆరాధిస్తుండగా మీరైతే ఉండి సహాయం చేయండి నన్ను వందనం తెలియజేస్తున్నాం. తండ్రి అటు విధంగా సంఘ విశ్వాసులు తండ్రి నన్ను దీవించి ఆశ్రయించిన వందనం తెలియజేస్తున్నాం. సంఘ బిడ్డలని తండ్రి మీరే తండ్రితో వస్తుండగా తండ్రి మీరే తోడండి సహాయం చేయనైనా వందనం తెలియజేస్తున్నాం. తండ్రి మీరే ఆరాధించి అంతవరకు తోడండి నడిపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మనం ఈరోజు వాక్యం చెప్పుకుందాం. వాక్యం చెప్పుకునే ముందు ఈరోజు అంశం ఏంటంటే ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించి దేవుడు మన పైన ఆయన కృప ఆయన దయ ఆయన కరుణ మన పైనుంచి గొప్పగా ఆయన మన తోడుండి సహాయం చేసి నడిపిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎటువంటి ఆటంకం రాకుండా ఎటువంటి ఆపద రాకుండా దేవుడు మన పైన గొప్పగా ఆయన కాపు గురించి గొప్పగా మనం జీవిస్తున్నాడు. మనకి ఏ అవసరం ఏముందో ఆయన మనకి తీర్చే విధంగా మనకి ఉన్నాడు. ఆయన మనకి ఎటువంటి తోడు సహాయంగా ఆయన మనకి ఉన్నాడు. దేవుడు మనకి గొప్పగా ఆశ్రయించి ఆయన మేళ్ళు మనకి మేళ్ళు చేస్తున్నాడు. ఆశీర్వాదం అంటే దేవుడు ఆయన ఆశీర్వాదం మనకు పైన ఇస్తున్నాడు. ఆశీర్వాదం అనేది మన పైన ఉంచుతున్నాడు. బైబిల్లో చూసినట్లయితే 1 పేతురు 3:9 అధ్యాయంలో రాయబడింది. దేవుడు మనల్ని ఆశ్రయించబడాలంటే మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనం ఎటువంటి ఇతరులకు కీడు కానీ ప్రతి కీడు చేయకూడదు, దూషణ చేయకూడదు. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదంలో మనం పొందుకోవాలంటే ఇతరులకు ప్రేమ కలిగి ఉండాలి. ఎటువంటి ఆపద కలగకుండా ఆపద చేయకుండా మనం ఉండాలి. వాళ్ళు ఎంత కోప్పడినా సరే మనం తగ్గించుకొని ఉండాలి. ఎటువంటి కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అలాగే మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉన్నట్టయితే
మనలో సంతోషం, సమాధానం, ధైర్యత్వం, ఇవన్నీ సాత్విక్యం, అవన్నీ మనం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి తప్ప ఎటువంటి ఆపద చేయకూడదు. దేవుడు మనకి సహాయకర్తుడు. దేవుడు మనల్ని ఆశ్రయించి మనల్ని ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. దేవుడు మనల్ని గొప్పగా మనం జీవించి ఆశ్రయించుతాడు. మనం ఆశీర్వాదం కావాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, కనపరచాలి, అలాగే ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో గడపాలి. ముందుగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. ఎటువంటి దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టుకోవాలి. అయ్యో నాకు దుఃఖం వచ్చింది కదా అని కృంగిపోయి ఎప్పుడు ఉండిపోకూడదు. దేవుడు మన ప్రార్థన అన్నీ ఆలకిస్తాడు. దేవుడు మనకి సహాయం చేస్తూనే ఉంటాడు. దేవుడు మనకు తోడు ఉంటాడు. మనం ఏం పని చేసినా లేదు ఎక్కడికి వెళ్తున్నా సరే మన దేవుడు తోడుండి నడిపిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని ఎటువంటి సాతాను శక్తిలో నుంచి సాతానులో పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుణ్ణి మనం ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. దేవునిలో నడవాలి. దేవుణ్ణి కనపరుస్తూ ఉండాలి. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు మనల్ని ఇంకా గొప్పగా ఒక సాక్షిగా మనల్ని నిలబడతాడు. దేవుణ్ణి మనం ఆరాధిస్తూ మనం ఆయన్ని ఉండాలి. దేవుడు ఆయనే మనకు రక్షణ, ఆయనే మనకు బలం, ఆయనే మనకి మంచి స్నేహితుడు, ఆయనే మనకి మంచి సహాయకుడు. ఎటువంటి మనం భయపడకుండా దేవుడు ఉన్నాడు అని, దేవుడే మనకు తోడున్నాడు అని మనం ఉండాలి తప్ప ఎటువంటి మనం భయపడకుండా దేవుని వైపు మనం ఉండాలి. దేవుడి మీద ఆధారపడి ఉండాలి. దేవుడు మన భారాన్నంతా మోస్తున్నాడు. ఆయన మన పాపాలను ఒప్పుకొని ఆయన మన గురించి ఆయన శిలువ పైన త్యాగం చేశారు. అటువంటి త్యాగం గొప్పగా యేసుక్రీస్తు మనం చేశారు.
దేవుని పైన మనం నమ్మకం ఉంచుకోవాలి. దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుడి మీద మనం ఆధారపడి ఉండాలి. దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుడి మీద మనం ఆధారపడి ఉండాలి. అలాగే ఎటువంటి మన చుట్టుపక్కల శత్రువులైనా మనం ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థించాలి. వారి కొరకే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి, అలాగే మీ కుటుంబాల గురించి, ఈ దేశం గురించి మనం ప్రార్థించాలి. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడిని ఆరాధించడానికి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు మనకి దేవుడు. దేవుడు మనల్ని ఇంకా గొప్పగా ఆశీర్వించి మన పైన ఆయన రక్షణ, ఆయన బలం, ఆయన మన పైనుంచి మనల్ని కాపాడుతూ ఉంటాడు. రెండో సమూయేలు 22:3 ఉందిగా, ఆయనే ఆశ్రయము, ఆయనే దుర్గము, మన పైన ఉంచి ఆయనే రక్షకుడు, ఆయనే సహాయకుడు. ఆయన పైన మనం నమ్మకం ఉంచి ఆధారపడి మనం ఉండాలి. అలాగే 23 కీర్తన రాయబడిందిగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన ఎటువంటి మన పైన ఆయన కాపుగల నుంచి ఆయన మన కాచి కాపాడుతున్నాడు. మన శత్రువులు ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తారని రాయబడింది. మనం దేవునిపై ఉంచి దేవుడు మనకి తోడుండి సహాయం చేస్తాడు. దేవుడి మీద మనం భారం వేసి దేవుని వైపు మనం చూస్తూ దేవుణ్ణి కనపరుస్తూ ఆరాధిస్తూ మనం ముందుకు సాగాలి. ఎటువంటి ఆపద వచ్చినా ఆయనే మనకు తోడుంటాడు. ఎటువంటి మనం భయపడద్దు. ఎటువంటి ఆపద వచ్చినా దేవుణ్ణి ప్రార్థిస్తూ అడుగుదాం. దేవుడే మనకి సహాయం చేస్తాడు. దేవుడే మనకి తోడుంటాడు. దేవుని కృప, ఆయన దయ, ఆయన కాపుదల మన పైనుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. దేవుణ్ణి మనం దేవుని సన్నిధిలో మందిరంలో ఆరాధిస్తూ మనం ఉందాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎటువంటి సమయం వచ్చినా దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని వాక్యమును దేవుని ఆరాధించాలి. దేవుని వాక్యం చదువుకోవాలి. ఈ కొద్దిపాటి సమయంలో అయినా సరే మనం ఎన్ని చేస్తూ దేవుని కనపరుస్తూ మనం ఉండాలి. దేవుడు మన పైన గొప్పగా ఆశీర్వదించి మనకు తోడుండి సహాయం చేసి నడిపిస్తాడు. దేవుడు ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యం మన పైనుంచి మనకి సహాయం చేస్తాడు.
మనం దేవునిపై ఆధారపడి ఉందాం. దేవుడే మన రక్షకుడు. ఈ కొద్ది వాటిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకున్నాం. కళ్ళు మూసినట్టయితే శుభ్ర ప్రార్థన చేసుకొని కూటాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన సమయంలో తండ్రి మీ తోడండి, సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి మీరే సహాయం చేసి నడిపించేందుకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలు జీవించి ఆశ్రయించిన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ఆదించేంత వరకు తోడు నడిపించేందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది బాగా జీవించి ఆశ్రయించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.